అదే మా బాసు గుండు పాండరం గారు నిన్న మంచి రోజు చూసి వాళ్ళ అమ్మాయిని తీసుకోవడం రమ్మని చెప్పమన్నారు. ఓహో, ఇప్పుడు నువ్వు ఆడపెళ్లి వారి వైపు పెళ్లి పెద్దగా వచ్చావన్నమాట. అలా కాదనుకో, నీ స్నేహితుడిగా నీకు చిన్న సలహా ఇద్దామని వచ్చాను. ఏమిటది? ఆ పాండురం గారు ఎలాంటి మనిషో తెలుసా? ఆయన ప్రతి చిన్న విషయానికి మరే ఆ నడక నువ్వు నడవలేవురా. నాకు నడకంటే ఇష్టం రా. అందుకే చూడు, ఇంట్లో కారున్నా ఆఫీస్కి నడిచెళ్తున్నాను. అది కాదురా, రోజు ఆయనతో నడవడం. ఏం పర్వాలేదురా, మంచి రోజు చూసి పెళ్లి చూపులకు వస్తున్నానని చెప్పు. ఆయన గురించి ఇంత చెప్పినా నీ పట్టు మానవ అన్నమాట. మంచి సంబంధం కదరా, ఎలా వదులుకుంటాను? సరే, రేపు పొద్దున నిన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ఆయన విచిత్ర విన్యాసాలు చూపిస్తాను. అప్పుడు డిసైడ్ చేద్దు కానీ. ఒరే చాగు, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. మా బాస్తో నువ్వు నడవలేవురా. నా మాట విని ఈ ఇంటితో ఏ సంబంధం పెట్టుకోకు. అబ్బా, ఆలోచిస్తాను లేరా, నువ్వు ఊరికే నా మెదడుగా తొలిచేయకు. నమస్కారం సార్. ఏం కావాలి? నాకు పని ఏదైనా ఇప్పిస్తారేమోనని. నేను వాకింగ్ వెళ్తున్నాను, అలా చక్కగా నడుస్తూ మాట్లాడుకుందాం పద. అలాగేనండి. ఇంకో వెరివేదో ఫినిష్ ఇవాళ. చూసావా, వాడిని 40-50 కిలోమీటర్లు నడిపించి అక్కడ వాడిని వదిలేసి మా బాస్ కారెక్కి వచ్చేస్తాడు. రేపు నువ్వు ఇంటల్లుడు అయితే నీతో ఏదైనా మాట్లాడాలంటే ఏ చింతలపూడి దాకానో చిత్తూరు దాకానో నడిపించి నిన్ను అక్కడ వదిలేసి వచ్చేస్తాడు. నువ్వు అంత దూరం నడవగలవా చెప్పు? ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఈ సంబంధం వద్దని నా చేత చెప్పించడానికి గంగవెర్లు ఎత్తిపోతున్నావు. కారణం నేను ఊహించానులేరా. ఏమిటిది? రే, మీ బాస్ కూతుర్ని నువ్వు పెళ్లి చేసుకోవాలని నీ ప్రయత్నం, అవునా? అంటే అది ఆ మాట ముందే చెప్పచ్చు కదరా. ఓకే, నేను నీకు అడ్డు రాను. నా పేరేమిటో తెలుసుగా, త్యాగరాజు. ఈ సంబంధం వద్దని రేపే మీ బాస్ ఉత్తరం రాసేస్తాను. ఆల్ ద బెస్ట్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను వస్తాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పెళ్లి కొడుకు త్యాగరాజుని కొంత చూశాను, కొంత ఊహించాను. మా నాన్నగారు నడక చూపించి బెదరగొట్టి పంపిస్తున్నట్టున్నారు. అదే పెద్దగా ఏం కొట్టలేదండి. ఈ ఇంటికి అల్లుడు అయితే రోజుకి జస్ట్ 200 మైళ్ళు నడవాల్సి వస్తుంది అన్నాను. మావాడు మహాబద్దకిస్తులేండి. అరే, ఇంట్లోనే బెడ్రూమ్ నుంచి బాత్రూమ్ దాకా సైకిల్ మీద పెడుతుంటాయండి. ఆ నడక నా వల్ల కాదని తాడుకుని పారిపోయాడు. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ ఇట్. ఇట్స్ మై ప్లెజర్. అవును, మీ హైట్ 5 అడుగుల 6 అంగుళాలు అనుకుంటాను, అవునా? కాదండి, 5'4". వాట్? జస్ట్ 5'4"ఏనా? అరే, ఇదేంటిది? వాట్ ఇస్ దిస్? నేను మీకంటే 2 అంగుళాలు ఎత్తు ఎక్కువ ఉన్నట్టున్నాను. అంటే నా హైట్ 5'6". 5 feet 6 inches.